పేదరిక నిర్మూలన కోసం P4 కింద ఇవాళ తాను 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన ఆ కుటుంబాలకు దత్తత తీసుకుంటున్నట్లు సంకేతంగా అడాప్ట్ 3ని సీఎం బహుకరించారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. అటు P4 కింద తనకు ట్రైనింగ్ ఇప్పించి హెచ్సీఎల్లో ఉద్యోగం కల్పించడంతో పావని అనే యువతి భావోద్వేగానికి గురవగా సీఎం ధైర్యం చెప్పారు. ఈ 3 months కి బిఫోర్ కి నీకు వ్యత్యాసం ఏంటి? అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్. మా అమ్మే చాలా కష్టపడేది. నన్ను మా బాబుని నేను చూస్తూ ఉండేదాన్ని అంతే. ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాను సార్. ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా? ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్ కి పోయి లెర్నింగ్ కొత్త విషయాలు నేర్చుకొని టెక్నాలజీలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా? ఓకే, ఆ మాట అందరికి చెప్పని ఈ ఎగ్జాంపుల్ ని కోట్ చేస్తూ ఇలాంటి వాళ్ళు మీరు చూస్తున్నారు. ఆ అమ్మాయికి ఈ సమయంలో గాని ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము, ఇంటి దగ్గర ఉండిపోవడం, నిరాశ నిస్పృహల్లో ఉండేది. 3 నెలలకు మునుపు నిరాశలో నుంచి ఈరోజు ఒక నమ్మకానికి వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు 1,80,000 రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు కానీ అదే మరి ఇంకొక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి. అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు. చిన్న వయసులోనే విధి వక్రీకరించడం, దురదృష్టం వెంటాడడం, వాళ్ళ జీవితాల నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఆ అమ్మాయి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఒకసారి ఇని మీరు ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చెప్పమ్మా, నీ మెసేజ్ ఏంటి అందరూ చెప్పమ్మా. నువ్వు అందరికీ ఒక నమ్మకం కల్పించే విధంగా నీది ఒక సక్సెస్ స్టోరీ. నీ నుంచి ఏ విధంగా మిగిలిన యూత్కి ఒక మెసేజ్ నీలాంటి పిల్లలందరికీ. బాధలో ఇప్పుడు బాధలు వచ్చినాయని బాధపడి పిచ్చి పిచ్చి డిసిషన్ లేకుండా కొంచెం వెయిట్ చేసి మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవుతామే బెస్ట్.